శివాజీ బండి బయలుదేరింది. మామ ఉమాదేవి వెళ్ళిపోయిందిరా. మరి ఇంకేం సూసైడ్ క్యాన్సిల్. రైకుదులు వచ్చారా? వారే ఏంట్రా కాకులు పిలుస్తున్నావు? కాలు పట్టల్లో ఇరుకుందిరా మావా. కాలు పట్టాలో ఇరుకుందా? అయితే ప్యాంట్ పారేసి పరిగెత్తుకొచ్చారా? ఏంట్రా గ్యాస్ ట్రబులా? తెగిపోయిందిరా చైన్. పాపిస్తోడా మీ ప్రాణానికి ఏ ప్రమాదం బండి తాళం. ₹1 ఇచ్చి మొదలు పెట్టించావు. మొదటి బిజినెస్ 100 కోట్లు. నీ హస్తవాసి మంచిదయ్యా. అది నీ బిజినెస్ ఇంకా అవ్వలేదు శివాజీ. వదలను. ఈ డబ్బు జాగ్రత్తగా నా చోటుకి తీసుకెళ్లే వరకు వీడిని వదలను. రే మామ తీరాబండి. ఆదిశేష్ అంటే బొట్టు పెట్టుకుని దద్దోజనం తింటాడనుకున్నావా? పాత పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తీసి చూడు. ఆదిరా, అంబర్పేట ఆది. లేపేస్తా. అయ్యో ఉదయ్, మీరెందుకయ్యా? మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అయ్యా. వేణు, డబ్బు మనింటికి రావాలి, శవం వీడింటికి పోవాలి. ఎవరితో నువ్వు పెట్టుకునేది? వీళ్ళంతా సిటీలో ఉన్న టాప్ 10 రౌడీస్. పీస్ చేసేస్తారు. పిచ్చోళ్ళ ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావరా? నాన్న, పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది.
Finish. Cool. హై 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 అయ్యప్ప ఇంగ్లీష్ పేపర్లు 8 మూటలు ఉన్నాయి 6 మూటలేమో తెలుగు పేపర్లు ఉన్నాయి స్వాతి నవ్య 4 మూటలు ఉన్నాయి అట్లాగే లోపలికి వదిలేట్టేసి డబ్బులు తీసుకుపోండి. రే మామా ఇంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే భద్రంగా ఉంటుంది కదా. అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు 100% నమ్మొచ్చు. ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ. శివాజీ కావలసినంత డబ్బు వచ్చేసింది. ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలెట్టాయి. లేదు సుందరం, ఆదిశేష్ ఒక్కడి దగ్గరే 200 కోట్ల రూపాయలు నల్ల డబ్బు ఉందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఎంత ఉంటుంది? ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది? నువ్వనేది ఏంటి శివాజీ? ఇది తీసుకోండి. ఏమన్నా కావాలా మిత్రమా? ఉదయప్ప భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులు చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూరర్. ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటికి తీసుకొస్తున్నాం. శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్లోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం. ఊరూరా విద్యని పంచుదాం, ఉద్యోగాలిద్దాం. పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం, అన్నం పెడదాం. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు శివాజీ? చెయ్యగలం. ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడుందో కనిపెట్టాలి. ఎలా శివాజీ? బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లు, పనిచేసే వాళ్ళు, పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు. చెప్పిస్తాను. ఎలా? దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తట్టుకోలేకపోతున్నారు సార్. ఐఎమ్ సారీ. మమ్మల్ని పురమాయించిన కూడా చూడడానికి రాలేదు, కానీ మీరు వచ్చారు. మీరు చాలా పెద్ద మనసు సార్. ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్. బాబు ఇలారా. ఏం చదువుతున్నావు? పోస్టర్లు అతికిస్తుంటాను. ఏమయ్యా, బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదడుగా ఉంటారు? ఎవరు సార్ మమ్మల్ని మంచి పని పిలిచేది? ఇది తప్ప మాకేం తెలుసని. ఇదే పని నేనిస్తాను మంచి చేయటానికి. వస్తారా? మంచి జీతం, ఉండటానికి ఇల్లు, మీ పిల్లలకు మంచి చదువు నేనేర్పాటు చేస్తాను. ఏమంటారు? వీళ్ళు వస్తున్నారుగా వెళ్ళండి రా. ఎందుకు ఇట్ట పాడైపోతారు సార్? మీరే వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. మేము వస్తాం బాస్. I think there must be a discussion about the Indian economy.